వైసీపీ హయాంలో లడ్డుల కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా లడ్డుల్లో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయం నుండి ఈ మేరకు భారీ స్థాయిలో తరలివచ్చిన కార్యకర్తలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులోని వెంకట స్థాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దాదాపు సరఫరాదారులు అంటే కాంట్రాక్టర్లు, వాళ్ళకి నిజంగా డైరీలు లేని కాంట్రాక్టర్లు వాళ్ళు కానీ, మధ్యలో దళారులు కానీ, ఇంకో పక్క టీటీడీ అధికారులు కానీ వాళ్ళతోటి బలవంతంగా దాదాపు 60 లక్షల క్వింటాల నెయ్యిని, కల్తీ నెయ్యిని పబ్లిక్ భక్తుల మీద రుద్ది దాంట్లో కోటాను కోట్లు సంపాదించుకోవడమే కాకుండా భక్తుల మనోభావాల మీద కూడా చాలా భక్తుల మనోభావాల మీద చాలా డ్యామేజ్ చేసినారు. దీనిపైన సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా ఈరోజు తప్పుపెట్టే పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షం అనేదే లేకుండా, ప్రతిపక్షం అనేది అసలు మన శాసనసభకి రాకుండా స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోయర్ ట్యాంక్మన్లోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? ఇది సిరిసిల్ల పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు స్వచ్ఛమైన ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తనిఖీలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధంతో మొదలైన కౌన్సిలర్ సమావేశం రసవసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొనడంతో ఆధిపత్య పోరు కోసం అభివృద్ధి మేము చేశామంటూ టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మిలిటరీ కాలనీ భూ కబ్జాలపై మున్సిపల్ కౌన్సిల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జాపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని వైసీపీ వైస్ చైర్మన్ నసీర్ అహ్మద్ వాదనతో బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ ఏకీభవించారు. భూ కబ్జాపై కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైసీపీ కౌన్సిలర్ బజారీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్పై భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. దానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఎవరిదైతే కబ్జా చేశారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి దగ్గర కూడా
భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెళ్తాం అధ్యక్ష. ఇప్పుడు వైస్ చైర్మన్ చెప్పినట్టు కమిషనర్ గారు కూడా దానిపై పైన చర్యలు తీసుకొని మన మున్సిపాలిటీ సర్వే ద్వారా సర్వే చేయించి మున్సిపాలిటీ సంబంధించిన సబ్జెక్ట్ ఇందాక కబ్జా గురించి చెప్పాను కదా అధ్యక్ష. మన మున్సిపాలిటీ కూడా సర్వేలు ఉంటుంది అధ్యక్ష. మున్సిపాలిటీ సర్వేతో మన కమిషనర్ గారికి మీరు చెప్తే మున్సిపల్ సర్వే ద్వారా సర్వే చేయించవలసిన కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే బాధితులు రోధిస్తున్నారు అధ్యక్ష, బాధపడుతున్నారు, వాళ్ళ బాధ వర్ణనితం అధ్యక్ష. నంద్యాల జిల్లా డోన్లో డాక్యుమెంట్ రైటర్ల అడ్డదారులకు అంతే లేకుండా పోయింది. రిజిస్టర్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా మధ్య దళారులు స్లాట్లు బుక్ చేసుకోవడంతో రిజిస్టర్లో నిలిచిపోయాయి. దాంతో రిజిస్టర్ డాక్యుమెంట్ల స్లాట్ బుకింగ్ వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతికి స్లాట్ బుకింగ్ అప్పచెప్పడం కారణంగానే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. మధ్యదారుల హవాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్టర్ అధికారి ఫిర్యాదు చేశారు. అనవసరంగా స్లాట్లు బుక్ చేసి కాలయాపన చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. పెట్టి ఉంది, అందరూ ఆ స్లాట్ బుక్ చేసుకొని తర్వాత మా దగ్గర పీడీ అని చేసుకొని రైతు వచ్చి రీసెర్చ్ చేసుకుని పోవాలి. ఆ స్లాట్ బుక్ చేసిన విధానాన్ని కొందరు ఏం చేశారంటే మధ్యవర్తులు వాళ్ళంతా కలిసి ముందే వాళ్ళ పేరు బుక్ చేసుకొని రిజర్వేషన్ చేసి పెట్టుకుంటున్నారు. ఇతరులు వచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్కి స్లాట్లు ఉండగా రిజిస్ట్రేషన్కి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్కి ప్రజలు ఎవరు రాకపోతే అది నిలబడిపోతుంది అన్నమాట. అప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్ రిజిస్టర్ కాదు, రెవెన్యూ రాదు. ఆ టైంకి అయిపోతుంది. గంటకి ఏమంటే మాకు 6 డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయాలి. ఆ గంట దాటిపోయిందంటే ఆ స్లాట్ నిలబడిపోతుంది, ప్రజలు ఎవరు రారు. దానివల్ల గవర్నమెంట్కు డాక్యుమెంట్ రిజిస్టర్కు రెవెన్యూ రాకుండా వెళ్ళిపోతుంది. ఆ విషయమే మేము ఎవరెవరు చేస్తున్నారు ఇది స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కు రానికుండా. ప్రభుత్వ భూముల విషయంలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అల్లీపురం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన 18 నెలలు గడిచినా ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి శూన్యమని విమర్శించారు. గీతం సంస్థ కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేసిన ప్రసంగము మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆమె స్పీచ్లోనే 2 భిన్నాభిప్రాయాలు ఆమె వ్యక్తం చేస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనట్టుగా భారతదేశంలో 80 కోట్ల మందికి వారందరికీ ఉచితంగా మీరు బియ్యం ఎందుకు ఇస్తా ఉన్నారు, గోధుమలు ఎందుకు ఇస్తా ఉన్నారు, మరి అది కూడా ప్రభుత్వం చెప్పుకుంటారు. ఒకవైపేమో పేదరికాన్నంతా తగ్గించాము, పేదరికం లేదు, అందరూ కూడా బ్రహ్మాండంగా పోతా ఉంది, దేశంలో మేము ముందుకు పోతున్నాము, ప్రపంచంలో ముందుకు పోతున్నామని మీరు ప్రచారం చేసుకుంటూ మరి 80 కోట్ల మంది భారతీయులకి ఇవాళ మీరు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారంటేనే మీ అర్థమవుతా ఉంది ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు డాలర్కి 60 రూపాయలు ఉంటే ఇవాళ 91 రూపాయల 64 పైసలు రికార్డు స్థాయిలో మన రూపాయి విలువ దిగజారిపోయింది. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మరి ఆ మేరకు దిగజారిపోతే దాని గురించి మీరు మాట్లాడరు. గీతం కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతం కళాశాల వద్ద విలువైన భూమిని రెగ్యులేట్ చేయొద్దని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద స్థలాన్ని పరిశీలించడం కోసం వైసీపీ నేతలు పిలుపునివ్వడంతో కార్యకర్తలు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు గీతం కళాశాల ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూముల్ని పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలినేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే ఎంత బరితెగింపు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలైతే
ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. మనం ఎంత తీసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు. ఎవరన్నా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థ కూడా మనం కేటాయించేసుకుంటే లేదా మనం దారాదత్తం చేసేసుకుంటే అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గ్రామస్తులంతా ప్లాస్టిక్ నిషేధంపై మూకుమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు. నిర్మల్ జిల్లా దివాలపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ సర్పంచ్ తక్కల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి భావితరాలకు మంచి భవిష్యత్తునిద్దామని ప్రతిజ్ఞ చేశారు. మిత్రులైన వస్తువులను వాడతానని ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి నెలలో నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా రథం కోసం ఉపయోగించే తాడును వేలాది మంది యువకులు లాగనున్నారు. దాదాపు 2 టన్నుల బరువు ఉండే ఈ తాడును 300 మంది తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫేక్ డాక్టర్ గుట్టురట్టయితే ఐటీడీఏపీఓ రాహుల్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఎటువంటి అనుమతుల పత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆయుష్ నర్సింగ్ హోమ్ను వైద్య అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా నకిలీ డాక్టర్ రాజశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించిన యువకుని ప్రతిభ తాజాగా వెలుగులోకి వచ్చింది. కంబదూరు మండలం ఎర్రబండ గ్రామానికి చెందిన రాజశేఖర్ పట్టుదలకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కడు పేదరికానికి అనుభవిస్తున్న అతడు అగ్రికల్చర్లో పట్టభద్రుడయ్యి గ్రూప్ 2లో ఉద్యోగం సంపాదించినట్లు తెలిపాడు. కాగా తమ కుమారుడు పేదరికాన్ని దూరం చేశాడంటూ తల్లిదండ్రులు గుజ్జల మర్రిస్వామి, అలివేలమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో విఫలమైన చంద్రశేఖర్ గ్రూప్ 2లో విజయం సాధించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మైనర్ డ్రైవింగ్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 3 రోజుల తనిఖీల్లో మైనర్లు నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిచి తీవ్ర స్థాయిలోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఇక ఇదే డ్రైవ్ను 4 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనిలో ముఖ్య భాగంగా ఏంటంటే ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మా డీఎస్పీ గారి యొక్క ఉత్తర్వు మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం ఈ మైనర్ డ్రైవింగ్ మీద. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి అప్ టు 9 o'clock వరకు, అంటే ఈ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో స్పెషల్ ఫోకస్ చేసి ఈ స్కూల్స్కి వచ్చేవాళ్ళు, కాలేజ్కి వచ్చేవాళ్ళు చాలామంది బైక్లో వస్తున్నారు. మాకు ఎన్నో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్పెషల్గా డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 3 days నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 70 బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. మనకు అంతా మైనర్స్ కాబట్టి ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. దానిలో భాగంగా వాళ్ళకి హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి నెలలో నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా రథం కోసం ఉపయోగించే తాడును వేలాది మంది యువకులు లాగనున్నారు. దాదాపు 2 టన్నులు బరువు ఉండే ఈ తాడును 300 మంది తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించి యువకుని ప్రతిభ తాజాగా వెలుగులోకి వచ్చింది. కంబదూరు మండలం ఎర్రబండ గ్రామానికి చెందిన రాజశేఖర్ పట్టుదలకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న అతడు అగ్రికల్చర్లో పట్టభద్రుడై గ్రూప్ 2లో ఉద్యోగం సంపాదించినట్లు తెలిపారు. కాగా తమ కుమారుడు పేదరికాన్ని దూరం చేశాడంటూ తల్లిదండ్రులు గుజ్జర మర్రిస్వామి, అలివేలమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1లో విఫలమైన రాజశేఖర్ గ్రూప్ 2లో విజయం సాధించినట్లు తెలిపాడు. కోచింగ్ తీసుకోవడం జరిగింది. తర్వాత కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్నీ రాయడం జరిగింది. గ్రూప్ 1 కూడా రాశాను. కానీ కానిస్టేబుల్లోను ఎస్ఐ ఎగ్జామ్లోను నేను సెలెక్ట్ కాలేకపోయాను. కానీ తాజాగా వచ్చినటువంటి గ్రూప్ 2లో కూడా రానేమో అని నేను చాలా నిరాశపడ్డాను. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి రిజల్ట్స్లో నేను సక్సెస్ అవ్వడం అది చాలా స్ఫూర్తినిచ్చింది నాకు. అలాగే జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని శివస్వామి గురూజీ దర్శించుకున్నారు. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగం ఆహ్వానం మేరకు ఆయన ఈ సందర్శనకు వచ్చినట్టు తెలిపారు. వాసవి మహిళలు కోలాటం, నృత్యాలతో పూలాభిషేకంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర శాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలిరానున్నట్లు తెలిపారు. ఓం నమ శివాయ. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. ఈ రోజున మన పాలకుర్తిలో స్వయంభూగా వేయించేసినటువంటి హరిహర క్షేత్రంగా భాసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ చండికా సోమేశ్వర స్వామి యొక్క దివ్య దర్శన భాగ్యం ఎంతో ఆనందదాయకం. భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి కలగజేయడం ఎంతో ఆనందదాయకం. మన భాగ్యనగర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 8:30 వరకు మనదీప వర్ణన, శుచి, శుభ్రత పాటించాలి అన్నందుకు మహిళపై దాడి చేసిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. తన నివాస ప్రాంతంలో కొందరు చెత్తను బహిరంగ ప్రదేశంలో పడేయడంతో ఆమె అభ్యంతరం తెలిపింది. దాంతో ఆగ్రహించిన సంబంధిత వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో దేవికి చేతికి గాయాలు కాగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనను ఖండిస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. అంటే బ్యాచ్లుగా మూకుముడిగా 5-6 సార్లు 10 మంది ఒకసారి 6 మంది ఒకసారి వచ్చి మూకుముడిగా మా పైన దాడి చేసి మళ్ళీ రివర్స్లో మా అబ్బాయి నన్ను ఇది చేసిన దానికి మా అబ్బాయిని నన్ను కొట్టి మళ్ళీ మా అబ్బాయే కొట్టినాడు, మేము కొట్టినామని రివర్స్లో మా మీదే కేసు పెట్టి వాళ్ళు ఇది చేసి ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి, చేసుకోండి, మీ వాళ్ళ అయింది చేసుకోండి అని ఎట్లంటే అట్లా మా ఇంటి మీద పడి ఎవరో వాళ్ళ పేరు కూడా మాకు తెలియదండి. కొత్త వాళ్ళు మేము ఫస్ట్ టైం ఇదే చూడడము. ఆ వీధిలోనే ఉంటారంట. మేము ఫస్ట్ టైం, నేనైతే చూడడం ఫస్ట్ టైం, మాకు తెలియదు. మేము మర్యాదగానే చెప్పాము. శ్రీకాకుళం జిల్లా పలాసలో భీష్మ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలలో దేవాలయాలని భక్తులతో కిటకిటలాడాయి. కాశీబుగ్గలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ ఆలయం, మందసలోని వాసుదేవుని ఆలయాలకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.